ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైంది శివగామి? రామ్ కుమార్ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. అతనేం చేశాడు? ఇదిగో మన కంపెనీ డీటెయిల్స్ వేరే కంపెనీ వాళ్ళకి ఎలా లీక్ అయ్యాయి? ఇది నీకెవరు పంపించారు? చాలా రిలయబుల్ పర్సన్, మన కంపెనీకి ఆపోజిట్ కంపెనీలో ఉన్న అతను మన పట్ల గౌరవం ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ కంపెనీలో తప్పు జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, ఇలా అయితే మీరు కోట్ల నష్టపోతారు అని సలహా ఇచ్చి జరిగింది చెప్పి తనకు అందిన సమాచారం నాకు పంపించాడు. ఇదంతా రామ్ కుమారే చేశాడని నమ్ముతున్నావా? కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యం ఉంటే నేనేం చేయాలి? నమ్మద్దా? గుడ్డిగా వదిలేయమంటావా? చూడు శివగామి, రామ్ కుమార్ మీ అన్నయ్య కాలం నుంచి మీ కంపెనీలో ఉన్నాడు. నీకు అతని మీద నమ్మకం ఉండేది, కానీ ఈ మధ్య నువ్వు అతన్ని చూస్తేనే మండిపడుతున్నావు. ఎందుకు? ఎందుకంటే అతను అన్నీ తప్పులే చేస్తున్నాడు కాబట్టి. అతనే చేశాడని ఎలా చెప్పగలం? ఇంకొకటి, అతని ఫోన్ ఏమైనా హ్యాక్ అయిందేమో? మరీ లాజిక్ లేకుండా మాట్లాడుకు అర్జున్. ఎందుకు హ్యాక్ అవుతుంది? అతను ఏమైనా పెద్ద సెలబ్రిటీనా, లేక పెద్ద కంపెనీ ఓనరా? కంపెనీ లూప్ హోల్స్ తెలుసుకోవడానికి ఎవరైనా ఆ పని చెయ్యించి ఉండొచ్చు కదా. నువ్వు అసంబద్ధంగా మాట్లాడుతున్నావు అర్జున్. హ్యాక్ అయితే ఆ మాత్రం తెలియని అమ్మాయి కూడా. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది తెలుస్తుందిగా. శివగామి, నా మాట విను, కొంచెం ఓపిక పట్టు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను తెలుసుకుంటాను, సరేనా? సరే, ఇన్ని రోజులుగా ఏం చేశాడని పైగా నువ్వు చెప్పావు కాబట్టి ప్రస్తుతానికి వదిలేస్తున్నాను. ఐల్ వెయిట్ ఫర్ యువర్ రిపోర్ట్. నిజమని తెలిస్తే మాత్రం ఊరుకోను. కానీ మా ఆయన నాకు చెప్పినట్టుగా రామ్ కుమార్ మీద కంప్లైంట్ ఇవ్వలేదు. అప్పటికే నాకు నా కోపాన్ని తగ్గించడానికి మా ఆయన చెప్పిన మాటలవని అర్థమైంది. అందుకే ఈసారి తప్పు చేసిన వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేశాను. ఆయనలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఏమన్నా చెప్తే ఎదురు వాదిస్తాడు. మేము ఉద్యోగం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆయనతో చెప్పించుకోవాలా? దానికి తోడు ఈగో ఒకటి. ఇదంతా చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదు. మేడం, నాకంత వయసు ఉండకపోవచ్చు, కానీ అర్థం చేసుకోలేనంత కాదు. జరిగింది చెప్పాను. ఇప్పుడు మీరెవరో కొత్త వ్యక్తిని తీసుకొచ్చారంట. ఆయన గురించి ఆలోచించమని చెప్పానని చెప్పారు, అంతే అన్నారు. కొన్ని నేను ఎమోషనల్ డిసిషన్స్ తీసుకుంటున్నాను. వాటిని ప్రశ్నిస్తే నాకు నచ్చదు. ఆయన ఇంకేదైనా కంపెనీలో జాయిన్ అయితే ఆయన ప్రవర్తనని మార్చుకోమని చెప్పు భవ్య. ఎందుకంటే అందరికీ నాలాగా సహనం ఉండదు. సరే మేడం, మీకు మా నాన్నగారి మీద ఇంత దురభిప్రాయం ఉంది అంటే మాట్లాడి కూడా అర్థం లేదు. ఇంకా వెళ్ళొస్తాను మేడం. దురభిప్రాయం నాకు కాదు, అది కలిగేలా మీ నాన్నగారే చేస్తున్నారు. నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడెందుకు మా ఇద్దరికీ వచ్చింది? నేనైతే మారలేదు. ఇది ఆయనకి అర్థమయ్యేలా చెప్పు.
వెళ్ళొస్తాను మేడం. డ్రాప్ చేయించమంటావా? పర్వాలేదు మేడం, కింద ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, తనతో కలిసి వెళ్ళిపోతాను. ఓకే భవ్య, టేక్ కేర్. ఎందా? ఆల్రెడీ పే చేశారు మేడం. ఈ డాటా కూడా కట్టచ్చా? కట్టొచ్చు మేడం. సర్లే. ఏంటమ్మా ఇలా రోడ్డు మీద వస్తున్నావు? ఇది హైదరాబాద్ సిటీ, జాగ్రత్తగా ఉండాలి. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నాను సరే పద, నేనే డ్రాప్ చేస్తాను. ఒగ్గేయండి, నానెళ్ళే అడ్రస్ ఇదే, నానే వెళ్తాను. అవునా, సరే జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనండి. 25 సంవత్సరాలు పని చేసిన వాడిని 25 నిమిషాల్లో పనిలో నుంచి తీయించేశావు. నువ్వు పెద్ద కిలాడివి. అంతేకాదాది, భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో శివగామి తర్వాత పవర్ఫుల్ వచ్చేసి రామ్ కుమార్. రామ్ కుమార్ మాటే అక్కడ చెల్లుబాటయ్యేది. ప్రతి సంవత్సరం భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి 35 నుంచి 40% లాభాలు తెచ్చి పెడుతున్నాడు ఈ రామ్ కుమార్. విశ్వాసంలో కుక్కని మించిన కుక్క ఈ రామ్ కుమార్. ఒకసారి నీతో చేతులు కలుపుతా అని రావణ్ భాయ్ దగ్గరకొచ్చాడు. చివరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ల దగ్గర ఇరికించేశాడు. ఇప్పటికీ ఆ కేసులో అల్లాడుతున్నాడు రావణ్ భాయ్. ఈ విషయం రావణ్ భాయ్కి తెలిస్తే పండగ చేసుకుంటాడు. రావణ్ భాయ్ ఎంత ట్రై చేసినా ఆయనేమీ చెయ్యలేకపోయాడు. నువ్వేంటి బాస్, ఒక్క రోజులో శివగామి దృష్టిలో అతన్ని చేతకానివాణ్ణి, విలన్ని చేసేశావు. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు నా దగ్గర బలమైన టీం ఉంది. నువ్వు చేయగలవు అని చిన్న మోటివేషన్ ఇచ్చాను. రామ్ కుమార్ని ఆఫీస్ నుంచి తీసేలా చేశావు. నువ్వు పూర్తిగా ప్లాన్ చేస్తే పనులు ఇంకా చాలా ఈజీగా చేయగలవు. మా ఊళ్ళో ఏటంటారంటే మంచి చేయడానికి టైం పడుతుంది, కానీ చెడు వెంటనే చేసేయచ్చు కాదంటారా? అందులో పాపం పుణ్యం చూడకూడదు కాదేటి? అప్పుడే బలమైన దెబ్బడిపోద్దు కాదేటి?
ఊరు నుంచి నా గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఉంటుంది. ఆమె గజ్జల శబ్దం అది. ఎక్కడికి రమ్మని క్యాబ్ బుక్ చేసినాను. కాదేటి, ఆమెకి నేను తాగడం ఇష్టం ఉండదు. నేను తాగడం చూసి కోపంతో పైకి వెళ్ళిపోయి ఉంటుంది. నేను చూసుకుంటానులే, మీరు తాగండి.